కాదు ఉచ్చబోసాడండి. చెప్పు చేసుకున్నాయండి. ఏంటి మీ ఇంటి ముందర ఉచ్చబోస్తే చేసుకున్నాయండి. నీకు ఇబ్బంది అయితే పోయి కంప్లైంట్ పెట్టుకో. మా షాప్ అండి చేయి చేసుకోవడానికి నువ్వేవాడివి. షాప్ అయితే సిగ్గు లేకుండా పోసా కావాలంటే పని కడతా. కొంచెం పోసా లక్ష కావాలంటే అయిపోతుంది కదా. ఎంత కావాలి మీకు? తెలుసా? చూసుకొని మాట్లాడాలా. నేను ఎవరేంటని కాదు చెప్తున్నా. తమాషాలు తెంగుతున్నాను ఉన్నాయండి. ఇప్పుడు చేస్తారు ఇక్కడ చూడలేదు అనుకుంటాను. చాలా తేడా ఉంది. ఇందాక మాటలకి ఇప్పుడు మాట. డబ్బు మదంతో అధికార మదంతో 10 మంది రౌడీలలా బిహేవ్ చేస్తూ తాగి రాత్రిపూట ఉన్న షాపులపై ఇంట్లపై ఒచ్చలు పోసి తప్పు చేసిందే కాకుండా నిలువరించిన వారిని నేను లక్షణ కడతా, జడ్జి ముందు నిలబెడతా, నాకు హైకోర్టు లాయర్ తెలుసు అని చెప్పేసి పోలీసుల ముందే ఇలా దౌర్జన్యానికి 10 మంది ఒకటి మీదకి దాడి చేయడానికి ఇది చేస్తున్నారు. దీనిని ఏ విధంగా శిక్షణ మీదకి వదిలేస్తున్నా. కానీ వీళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మూత్రం పోసి ఫ్రిడ్జ్ మీద మూత్రం పోస్తే దాంట్లోని వస్తువులు ఎలా తింటారు? అయితే ఇది పెద్ద ఎత్తునటువంటి పోలీసులు అయితే చోద్యం చూశారు. ఇక్కడ వీరికి ఏ సెక్షన్స్ ఉన్నాయి నేను వెరిఫై చేసుకుంటున్నాను. మీరు కూడా కమెంట్ చేయండి ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయో. అంటే వీరికి ఫైన్ వేసి వదిలేయడం కాదండి, ఇలాంటి వారిని పూర్తిగా చట్టబద్ధంగా కొన్నేళ్ల పాటు శిక్ష పడాలి.